హిత ప్రారంభు కృష్ణాజినాంబరు నీలాంబుదవర్ణ దేహు అనురూపప్రాంశు ఉద్యద్దివాకర రుక్పింగ జటాకలాపు గత రాగద్వేషు నిర్మత్సరున్. వ్యాసుడన్న మాట ఒక్కటే వదిలిపెట్టేసి ఆయన పేరు విడిచిపెట్టేసి జనమేజయుడి గుండెలో వ్యాసుణ్ణి తీసుకొచ్చి చెప్తున్నారు మనకి. జనమేజయుని గుండెలో వ్యాసుని పట్ల ఉన్న పూజ్య భావన. ఒక గురువుగారి దగ్గర కూర్చున్న శిష్యునికి అభ్యున్నతి ఎప్పుడు అంటే గురువుగారి మీద ఆ పూజ్య భావన ఉంటేనే. ఆ పూజ్యభావన గురువుగారి మీద లేనినాడు అది శిష్యుడికి కొత్తగా ఏమీ తీసుకొచ్చి ఇవ్వదు, ఆయనకేమీ ఆర్ద్రత కల్పించదు, సంస్కార బీజములను నాటలేదు. అందుకే పేరు విడిచిపెట్టేశాడు. అసలు విడిచిపెట్టేసి వ్యాసుని గొప్పతనాన్ని స్మరిస్తున్నాడు జనమేజయుడు. పరమబ్రహ్మనిధిన్, సాక్షాత్తు పరబ్రహ్మమే రాశీభూతమై నా కన్నుల ఎదుట కూర్చుని ఉంది. పరాశరసుతున్, పరాశర మహర్షి యొక్క కుమారుడు, బ్రహ్మర్షి ముఖ్యున్, బ్రహ్మర్షులలో ముఖ్యమైనవాడు, దయాపరున్, ఇందుకు కదూ మాట్లాడాలి, దయ కలిగినవాడు, కౌరవ్య పితామహున్, కురువంశమునకంతటికీ కూడా పితామహ స్థానమునందున్నవాడు, జనహిత ప్రారంభు, జనమునకంతటికీ కూడా హితమును కల్పించడము అనేటటువంటి మార్గమునందు అష్టాదశ పురాణములను వేద విభాగమును చేసి లోకానికి 4 మంచి మాటలు చెప్పి జనాన్ని మంచి మార్గంలోకి మళ్లించడం అనేటటువంటి ప్రక్రియని ప్రారంభం చేసిన మహాపురుషుడు. కృష్ణాజినాంబరు, కృష్ణాజినం కట్టుకుని ఉన్నవాడు, నీలాంబుదవర్ణ దేహు, నల్లని మేఘం ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నవాడు, అటువంటి కాంతితో ఉన్నవాడు, అనురూపప్రాంశు, ఆ పేరుకి తగినటువంటి గుణములు కలిగినటువంటి వాడు, ఉద్యద్దివాకర రుక్పింగ జటాకలాపు, అప్పుడే ఉదయించినటువంటి సూర్యబింబము నుంచి వచ్చేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో మెరిసిపోతున్నటువంటి ఎర్రని జటలు చుట్టబడినటువంటి ఆ కొప్పు కలిగినటువంటి వాడు, గత రాగద్వేషు, రాగద్వేషములు లేనివాడు, నిర్మత్సరున్, ఏమాత్సర్యము లేనివాడు. అసలు వ్యాసుడన్న మాట ఎక్కడన్నా వాడారా? వ్యాసుడు లోకానికి తెలుసు, జనమేజయుడికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ వ్యాసుడు జనమేజయుడి గుండెలో ఎలా ఉన్నాడో ఆ పద్యం చెప్తాడు. గురువుగారి పేరుతో అందరికీ తెలుసు. గురువుగారు నీకెలా తెలుసు? నీ గుండెలో గురువుగారు ఏమిటి?